ప్రజల అవసరాలను గుర్తించి వారు కోరిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నిరంతరం కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా కృషితో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 61వ డివిజన్ శాంతినగర్లోని అమ్మవారి గుడి నిర్వాహకులు ఆలయానికి స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ భద్రత, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. వారి అభ్యర్థనపై ఎమ్మెల్యే బోండా ఉమా వెంటనే స్పందించి గుడి అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు 1,35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సామాజిక అవసరాలు కూడా తన వంతు సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా సేవలను స్థానికులు అభినందించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన బాధ్యతగా భావిస్తూ అవసరమైన చోట తక్షణమే స్పందిస్తూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమకి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి గుడి అభివృద్ధికి అందించిన ఈ ఆర్థిక సహాయంతో స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేసి భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకే పరిమితం కాకుండా ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే ప్రతి సమస్యను బాధ్యతగా స్వీకరించి పరిష్కరించేందుకు బోండా ఉమా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా అవసరాలు, స్థానిక అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రదేశాల పరిరక్షణ వంటి అంశాల్లో కూడా ఆయన ముందుండి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సమేత శ్రీ ధరణి దుర్గమ్మ అమ్మవారి దేవాలయం నిర్మించాము. భక్తుల సౌకర్యార్థం దేవాలయం చుట్టూతా గ్రిల్స్, అలాగే స్టీల్ రైలింగ్ వేయడానికి గౌరవనీయులైన మా బోండా ఉమామహేశ్వరరావు గారు, మా ఎమ్మెల్యే సారు మా యందు దయ ఉంచి మా అభ్యర్థనను ఆలకించి మా దేవాలయానికి సహాయం చేశారు. ఇంకా వారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ₹1,00,000 మాకు దేవాలయానికి సహాయం చేశారు. అలాగే మాకు ఈ కార్యక్రమంలో మా అన్నయ్య మాల్యాద్రి గారు, అలాగే మా కనకారావు గారు, ఉదయశ్రీ గారు, దుర్గారావు గారు అందరూ కూడా మాకు సాయం చేసి అన్నయ్య చేత మాకు అమౌంట్ ఇప్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన ఇంకా మంచి ఆరోగ్యంతో మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1,35,000 అమౌంట్ అవుతుంది. దానికి అన్నయ్య గారు సహాయం చేశారు. ఈ కార్యక్రమానికి మాకెంతో వెనకాలండి మమ్మల్ని ప్రోత్సహించిన మా మాల్యాద్రి అన్నయ్య గారికి, అలాగే మా కనకారావు అన్నయ్య గారికి, మా దుర్గారావు అన్నయ్య గారికి, ఉదయశ్రీ మేడంకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలా సార్ ఇంకా మంచి స్థాయికి ఎదగాలి, ఇంకా మంచి స్థితిలో ఉండాలి, ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని మేము కొలిసే అమ్మవారిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా శాంతినగర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలందరి సహకారంతో ఈ రోజున ఇంత కార్యక్రమం మాకు జయప్రదంగా చేయిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ. అన్న బోండా ఉమామహేశ్వర గారి సెంట్రల్ ఆఫీసులో మొన్న 2 నెలల కింద శాంతినగర్ 60వ డివిజన్ పర్యటనలో మా సోదరిమణులు గుడికి ఆర్థిక సాయం చేయండి, స్టీల్ రిల్స్ వేయించాలని అడగడంతో ఎమ్మటే ఉన్న ముఖ్య అనుచరుడు మాలాద్రి గారికి చెప్పి, అదే మాలాద్రి వాళ్ళకి గుడికి ఏం కావాలి, ఆ డ్రిల్స్ ఏం కావాలి, వాళ్ళకి ఎంత అవుతుంది అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకొని తీసుకొని రా అన్నారు. తీసుకొని రావడంతో ఈరోజు ₹1,35,000కి ₹1,00,000 బోండా ఉమామహేశ్వర చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా వర్క్ కంప్లీట్ అయ్యే లోపు ఇస్తారు. అలాగే బోండా ఉమామహేశ్వర గారు అనేది కేవలం అందరి వాడు, ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తెలియపరచంగానే, స్థానిక నేతలుగా మేము వెళ్ళి ఆయన దృష్టికి తెలియపరచంగానే ఎమ్మటే స్పందించి పనిని పూర్తి చేసే విధంగా చేయడంతో మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మతాలకు, కులాలకు అతీతంగా పనిచేసే నాయకుడు బోండా ఉమామహేశ్వర గారిని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం చేసిన మా అన్నయ్యకి కృతజ్ఞత తెలియజేస్తూ, మాకు ఎన్ని విధాలుగా సహకరించిన మాలాద్రి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి మన్నలు పొందుతూ అన్న బోండా ఉమామహేశ్వర గారి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఎదుర్కొంటున్నాం. బీసీ రక్షణ చట్టం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంకటరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుందని హెచ్చరించారు.
విజయవాడ సాంబమూర్తి రోడ్లో గల ఆలపాటి రామారావు కళ్యాణ మండపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్, విజయవాడ నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్న నేపథ్యంలో బీసీలకు తగు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న పిపి సింగ్, ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు 34% రిజర్వేషన్లను బీసీలకు ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం 24%కి రిజర్వేషన్లు కుదించిందని, ఎస్సీ ఎస్టీ వర్గాలు పెరగడం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు గత ప్రభుత్వం తగ్గించడం అన్యాయమన్నారు. బీసీలకు అండగా ఉంటానన్న కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు సౌకర్యం కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుందని హెచ్చరించారు. సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక సందేశాన్ని ఇప్పటికే బయటకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా మరి మొన్న క్యాబినెట్లో కూడా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి అందులో భాగంగా అన్ని జిల్లా పర్యటనలు చేసిన తర్వాత దాని విధి విధానాలు పూర్తి చేసుకొని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చట్టసభలో ఈ యొక్క 3 అంశాల మీద ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గతంలో 34% ఆనాడు విపి సింగ్ మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 34% ఈ రాష్ట్రానికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 34% మన ఆంధ్రప్రదేశ్లో మరి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 34% మరి బీసీలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం 24% కుదించడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల యొక్క జనాభా పెరగడం వల్ల దాన్ని 24%కి కుదించామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. అయితే ఈ దేశంలో రాష్ట్రంలో జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం కనీసం 44%, బీసీలు 60% ఉన్న బీసీలుగా 44% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అది చట్టం చేయాలని చెప్పేసి కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి తీసుకొని తమిళనాడులో 69% ఉంది. అలాగే బీహార్లో కానీ ఇతర రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఏదైతే విధించిందో 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి దాన్ని అతిక్రమించి కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి బీసీలు అత్యధికంగా మరి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఈ వర్గాలకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి చట్టం చేసి 44% ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశానికి అనేక కులాల నుంచి, అనేక సంఘాల నుంచి, ఇటు రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి మా వాళ్ళందరూ అన్ని కుటుంబాలు, అన్ని బీసీ కుటుంబాలు, అది బీసీ సంఘాలు మొత్తం అందరూ వచ్చారండి. అయితే మా ముఖ్యం ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విషయం ఏంటంటే రేపు జరగబోయే విజయవాడ సిటీలో కానీ అన్ని జిల్లాల్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కంపల్సరీగా 44% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రేపు అందరికి ఇవ్వాల్సిందిగా బీసీలకి ఇవ్వాల్సింది ఇది డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని పక్షంలో రేపు మాత్రం కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పడితే పోయిన గవర్నమెంట్ కాక ఇదే గవర్నమెంట్ లాగా అయిపోద్ది గ్యారంటీగా, ఇది మనవి చేస్తున్నామండి. పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న దేవినేని బాజీ ప్రసాద్ చిరస్మరణీయమని వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని నెహ్రూ, బాజీ ప్రసాద్, గాంధీ మురళి విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని అవినాష్ పేర్కొన్నారు. దేవినేని బాజీ ప్రసాద్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు బాజీ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న దేవినేని బాజీ ప్రసాద్ చిరస్మరణీయులని అన్నారు. విజయవాడలో రాజకీయాలకు అతీతంగా పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు వ్యతిరేకంగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కు అండగా నిలిచి
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బాజీ ప్రసాద్ కృషి చేశారని గుర్తు చేశారు. దేవినేని నెహ్రూ, బాజీ ప్రసాద్, గాంధీ మురళి విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రజలకు చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని అవినాష్ పేర్కొన్నారు. బాజీ ప్రసాద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలను నేటికి విద్యార్థులు, అభిమానులు గుర్తు చేసుకున్నారని అన్నారు. బాజీ ప్రసాద్ ఆశయాలు, సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనకు అందరం కలిసి ముందుకు సాగాలని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్లు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని బాజీ ప్రసాద్కు నివాళులర్పించారు. స్వర్గీయ దేవినేని బాజీ ప్రసాద్ గారి 10వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మాజీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర, రాష్ట్ర నాయకులు అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం. ఏదైతే వ్యాపార పరంగా కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఎంతోమందికి ఉపాధి కల్పించి, మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక రాజకీయ జీవితంలో ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉన్న బాజీ ప్రసాద్ గారు చనిపోయి 10 సంవత్సరాలైనా ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, ఈ రోజుకి బాజీ ప్రసాద్ గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన సొంత మనుషులు దేశ విదేశాల్లో ఉన్న గర ఆయనతో సాన్నిధ్యం అన్ని గర గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. తప్పకుండా బాజీ ప్రసాద్ గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ఈ నగరంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు, ఆయన సోదరులు ఈ నగరంలో, ఈ జిల్లాలో ఎంతోమంది విద్యార్థులకి అండగా నిలిచి ఈ రోజున దేవినేని బాజీ ప్రసాద్ గారు చనిపోయి నేటి 10 సంవత్సరాలు కాబోతుంది. మరి వాళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఉంది. వాళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసి ఆ రోజుల్లో స్టూడెంట్ యూనియన్ అనే కానీ, యూఎస్ఓ కానీ ఇవన్నీ స్థాపించి ప్రతి ఒక్కరు ఎక్కడ సమస్య ఉన్నా కానీ ముందంజలో ఉండి బాజీ ప్రసాద్ గారు కానీ, నెహ్రూ గారు కానీ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అంకితం చేశారు. అదేవిధంగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ దానిలో భాగంగానే మరి ప్రతిరోజు తను మన మధ్య ఉన్నప్పటికీ నిజంగా అలా నెరవేర్చాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయటం మరి మనందరికీ ఇదేనని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. దేవినేని నెహ్రూ గారి కుటుంబం అంతా కూడా ఒక స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ జరిగేటప్పుడు అనేకమైన గొడవలు దీంట్లో పొలిటికల్ ఎంటర్లు అయ్యి అందరూ నాయకులందరూ కూడా స్టూడెంట్స్ని వాడుకుంటూ స్టూడెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్న టైంలో ఈ యొక్క నెహ్రూ గారు, బాజీ ప్రసాద్ గారు, మురళి గారు, అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఒక యుఎస్ఓని స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ స్థాపించడం జరిగింది. దాని ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంతో సేవ చేస్తూ, పేద ప్రజలు ఉండి కూడా కొంతమంది చదువుకోలేకపోతే వాళ్ళకి సహాయం చేస్తూ ఈ యొక్క యుఎస్ఓ సంస్థని బాగా పెంచి మన విజయవాడ కాదు రాష్ట్రం మొత్తం కూడా చాలా చోట్ల కూడా ఈ యుఎస్ఓని స్థాపించడం జరిగింది. ఈ యుఎస్ఓలో ఉండి చదువుకుని ఎంతోమంది విద్యార్థులు ఈ రోజు కూడా నెహ్రూ గారి పేరు కానీ, బాజీ ప్రసాద్ గారి పేరు చెప్తూ ఎంతోమంది ఉద్యోగాలు, మిలిటరీ పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, అలాగే ఇంజనీర్లు అయ్యారు. అందరూ కూడా ఫారెన్లో ఉన్నా కూడా మేము విజయవాడలో దేవినేని యుఎస్ఓలో ఉండి చదువుకున్నామని చెప్పడం నిజంగా ఎంతో అదృష్టం. అది దేవినేని నెహ్రూ గారి కుటుంబానికి సాధ్యమైంది. వారు లేకపోతే నిజంగా ఆ భగవంతుని ఎంతో వాళ్ళకి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళల భద్రతే సమాజ భద్రతకు తొలిమెట్టని విజయవాడ ప్రసూతి స్త్రీ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షురాలు వెల్లంకి శ్రీదేవి డాక్టర్ సమరం అన్నారు. మహిళలు, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎలాంటి భయాందోళనకు గురికాకుండా విధులు నిర్వహించేలా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మహిళల భద్రతపై సమాజంలో మరింత అవగాహన కల్పించడంతో పాటు మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులు, దాడులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అభయ డే సందర్భంగా విజయవాడ ప్రసూతి స్త్రీ వైద్యుల సంఘం, భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ర్యాలీలో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళల భద్రతపై నినాదాలు చేశారు. మహిళలకు సమాజంలో సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రసూతి స్త్రీ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షురాలు వెల్లంకి శ్రీదేవి, డాక్టర్ సమరం మాట్లాడుతూ మహిళల భద్రత అనేది కేవలం మహిళలకు సంబంధించిన అంశం కాదని, అది మొత్తం సమాజ భద్రతకు సంబంధించిన విషయమన్నారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా విద్య, ఉద్యోగం, వైద్య సేవలు, ప్రజా జీవితంలో ముందుకు సాగే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కూడా పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించే సమయంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు నిరంతరం సేవలందించే వైద్య సిబ్బందే భయంతో విధులు నిర్వహించే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన యూనిఫామ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలను ఒకే విధమైన రక్షణ ప్రమాణాలు, చట్టపరమైన చర్యలు అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రులలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆసుపత్రుల వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల పర్యవేక్షణ పెంచడం, అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా రోగులకు సేవలు అందించాలంటే ఆసుపత్రుల్లో ప్రశాంతమైన, సురక్షితవంతమైన వాతావరణం తప్పనిసరిగా ఉండాలన్నారు. వైద్యులపై దాడులు జరిగితే అది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, మొత్తం వైద్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అభయ డే సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా మహిళల భద్రతతో పాటు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, పాస్ట్ ప్రెసిడెంట్ విజయవాడ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ. అభయ డే 2024 మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 9 ఆగస్టు హాస్పిటల్, ఆర్జీకర్ హాస్పిటల్ కోల్కతాలో ఒక పల్మనాలజీ పీజీ స్టూడెంట్ ఘోరంగా అత్యాచారం గావించబడింది. అదొక్కటి బయటకు వచ్చింది. ఇట్లాంటి అనేక సంఘటనలు మన దేశంలో జరుగుతున్నాయి. సో మా ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా వారు ఒక పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం కూడా అభయ డే పాటించి గవర్నమెంట్స్ని అన్ని హాస్పిటల్స్ని కూడా సెన్సిటైజ్ చేసి, దీని వెనుక ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారిని సెన్సిటైజ్ చేసి హాస్పిటల్స్లో కూడా హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, లెబొరేటరీ టెక్నీషియన్ ఎవరైనా సరే ఫీమేల్ హెల్త్ కేర్ వర్కర్స్ మీద హింసను అరికట్టాలి. వాళ్ళకి ఒక సురక్షితమైన పని వాతావరణం కల్పించాలి. మా అమ్మ నాన్న మమ్మల్ని బయటికి పంపించారంటే మా ఇంటి తర్వాత మేము పనిచేసే ప్లేస్ సురక్షితమైనది కావాలి. ఆ నమ్మకంతో పంపిస్తున్నారు. మరి మేము ఇల్లు దాటి గడప దాటి బయటకు వస్తే రోడ్డు మీద కాకుండా మా పని ప్రదేశంలో మాకు సురక్షితమైన వాతావరణం లేకపోతే మేము ఎలా పనిచేస్తాం? డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, ఎలా పనిచేస్తారు? మాకు సురక్షితమైన వాతావరణం కావాలంటే దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఎవ్వరూ కూడా హాస్పిటల్స్లో పనిచేసే ఫీమేల్ సిబ్బంది మీద దుర్భాషలాడటం కానీ, చెయ్యి వేయటం కానీ, లిమిట్స్కు మించి ప్రవర్తించడం కానీ జరిగితే కఠినమైన శిక్షలు ఉండాలి. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కళ్ళు తెరిచి దాన్ని ఖండించడం కాకుండా ముందే సురక్షితమైన వాతావరణం కల్పించాలని చెప్పి గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. అందుకే రేజ్ యువర్ వాయిస్, టేక్ ఏ ప్లెడ్జ్, అది మా నినాదం. నేను డాక్టర్ సమరాన్ని, పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఐఎంఏ. మేము ఐఎంఏ తరఫున ఈ రంగా హాస్పిటల్స్ మీద దాడులు, అలాగే స్టాఫ్ మీద దాడుల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఐఎంఏ తరఫున చాలా స్పష్టంగా చెబుతున్నాం, హాస్పిటల్స్లో సురక్షితమైన వాతావరణం ఉండాలి. దీనికి ఏ మాత్రం ఎవరైనా ఏ రంగం ఏ చేసారే వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదటి నుంచి పోరాడుతుంది. ప్రతి నేషనల్ లెవెల్లో దీనికి ఒక యాక్ట్ కూడా తీసుకురావాలి, బిల్లు తీసుకురావాలి మేము కోరుతున్నాం. ఇలాగా లేకపోతే ఎవరికి చిన్న వాటికి కూడా వాడికి అనవసరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలా కానీ ప్రభుత్వం
ఈ ప్రభుత్వ డాక్టర్స్, అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఎక్కడ ల్యాబొరేటరీస్లో కావచ్చు, పూర్తిగా రక్షణ కల్పించే విధంగా ఒక బిల్లును తీసుకుని ఎవరైనా వీళ్ళ మీద చర్య తీసుకుంటే ఏ యాక్షన్ దాడి చేస్తే వెంటనే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసంద్రంగా మారింది. జై దుర్గా జై జై దుర్గా అనే నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మురోగగా ఆషాఢసార బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం సెలవు. ఆషాఢ మాస ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసంద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయింది. ఘాట్ రోడ్, శ్రీ కనకదుర్గా నగర్ మార్గాల ద్వారా కొండపైకి భక్తులు ప్రవాహంలా తరలివచ్చారు. అంచనాలకు మించిన ఈ రద్దీని ఎదుర్కొనేందుకు కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఆధ్వర్యంలో ఆలయ యంత్రాంగం, వన్ టౌన్ పోలీసులు సమర్థవంతంగా రక్షణ చర్యలు చేపట్టారు. రద్దీ అనుసరించి క్యూ లైన్లలో నిరీక్షించే సామాన్య భక్తులకు వీలైనంత వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలకు తాత్కాలికంగా రద్దు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల దర్శన టికెట్లను రద్దు చేసి అన్ని క్యూ లైన్లను ఉచిత దర్శన లైన్లుగా మార్చి గేట్లు తెరిచారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఎండ తీవ్రత వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల వద్దకే సంచార నీటి డబ్బాల ద్వారా చల్లని తాగునీటిని అందజేశారు. ఈవో స్వయంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక లైన్లో దర్శనంకు అనుమతించారు. ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేయడంతో అమ్మవారి దర్శనం భక్తులకు సుగమమైంది. ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి ఆలయంలో ఉదయం నుంచి కూడా బాగా రద్దీగా ఉంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం అవడం వల్ల విపరీతంగా పొద్దున్నుంచి భక్తులు, మరి ఆషాఢ సారి తెచ్చేవాళ్ళు, మామూలుగా వచ్చే భక్తులు కిటకిటలాడిపోతుంది. మరి ఆ రష్ తగ్గడం కోసం మేము అంతరాలయం కూడా ఆపేసి 500 టికెట్లు కూడా ఆపేసి అన్ని లైన్లు ఫ్రీ టికెట్ పెట్టేసి స్పీడ్ దర్శనం కోసం అని దర్శనం చేస్తున్నాం. మరి ఇంత రష్గా ఉంటుందనే మాట మాకు తెలుసు. ఎందుకంటే చివరి ఆదివారం అవడం వల్ల డెఫినెట్గా రష్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనకి ఆషాఢ మాసం ఇంకా 4 రోజులే ఉంది, 2వ తారీఖుతో అయిపోతుంది. దాని నిమిత్తమే ఇవాళ భక్తులు ఆదివారం సెలవు మూలన బాగా రష్గా ఉంది. అధికారులు, పోలీస్ సిబ్బంది, మా వాళ్ళందరూ కూడా లైన్లో నుంచుని స్పీడ్ దర్శనం అవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రోజాల్లో ఇలాగే ఉంటుందని 3-4 గంటల వరకు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంత రష్ తగ్గేంత వరకు కూడా మేము అంతరాలయం వీవీఐపీ దర్శనాలు ఆపుతామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. యువ గారు మేము మరి అధికారులందరం కూడా క్యూ లైన్స్ దగ్గర పెట్టాము. ఇప్పుడు దాకా ఉండి నేను ఇప్పుడే వచ్చాను. నేను అందరికీ ఏ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో మేము దర్శనం చేస్తాం. అందరికి కూడా ఈ ఆషాఢ మాసానికి వచ్చేవాళ్ళు ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది గ్రూపులుగా వస్తున్నారు. 100, 200, 300 మంది గ్రూపులు వస్తున్నారు. ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒకవైపు నుంచి రావడం, లిఫ్ట్ ద్వారా దింపడం, ఇవన్నీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా మేము దర్శనం చేస్తాం. జై భవాని. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. 42వ డివిజన్లో బాడిత రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేవలం సంబరానికే పరిమితం కాకుండా మహేష్ బాబు సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానాన్ని కూడా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు 42వ డివిజన్లో ఘనంగా జరిగాయి. బాడిత రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలు, నిరుపేద కుటుంబాలకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి భోజనాన్ని అందించారు. మహేష్ బాబు సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అభిమానులుగా తమ హీరో పుట్టినరోజును అర్థవంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు పేర్కొన్నారు.
పేదలకు అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మహేష్ బాబు పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఐలాపురం భాస్కర్, శ్రీనివాస్, కళ్ళిశెట్టి లక్ష్మణరావు మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహేష్ బాబు తన నటనతో అభిమానులను అలరిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఆయన సేవా స్ఫూర్తిని అభిమానులు కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. మహేష్ బాబు మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మహేష్ బాబు గారు నటశేఖర్ కృష్ణ గారి వారసుడు. నటన దీనిలో కూడా ఆయన వారసత్వం పొంది కృష్ణ గారి ద్వారా ఈరోజు సూపర్ స్టార్ అవడం జరిగింది. ఎంతోమంది అభిమానుల్ని కూడగట్టుకోవడం జరిగింది. ఆయన పుట్టినరోజు వేడుకలు బాడీసా రూపేష్ గారి ఆధ్వర్యంలో 42వ డివిజన్లో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందరికీ పళ్ళు పంచి పెడతాం, అలాగే కేక్ కట్ చేసి మమ్మల్ని ఇక్కడ పిలిచి మా ద్వారా చేయించడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మహేష్ బాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ రూపేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రిన్స్ మహేష్ బాబు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడు. ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్న మహేష్ బాబు గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలి. గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా చాలామందికి సర్వీస్ చేస్తుంటారు. మహేష్ బాబు గారు ఎన్నో హార్ట్ సర్జరీస్ చేస్తూ తన సేవా హృదయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అదే విధంగా నడవండి అని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ సూచిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ రూపేష్ గారు సేవ చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్న మహేష్ బాబు గారి అభిమానిగా, వారు కూడా గొప్ప నాయకులు. అందరికీ మహేష్ బాబు గారికి, మహేష్ బాబు గారి అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ చక్రీ నాయక్ విజ్ఞప్తి చేశారు. మైదాన ప్రాంత బంజారాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ చక్రీ నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైదానంలోని ఆడిటోరియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంపై తమకు ఎంతో సంతోషంగా ఉందని, కానీ ఆదివాసీలంటే కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వారే కాదని, మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఏరుకుల, యానాద, బంజారా, సుగాలి సామాజిక వర్గాల ప్రజలు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంజారా తండాలకు ఇప్పటికీ సరైన రహదారులు, మౌలిక వసతులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు ఇప్పటికే పలుమార్లు అపాయింట్మెంట్ కోరినా ఇప్పటి వరకు అవకాశం లభించలేదన్నారు. అధికారులు అందించే సమాచారంతో పాటు క్షేత్రస్థాయిలో తండాల్లోని వాస్తవ పరిస్థితులను సంఘం ప్రతినిధుల ద్వారా తెలుసుకోవాలని కోరారు. మైదాన ప్రాంత బంజారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి, మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలపై చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు భాను చక్రీ నాయక్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ మైదానంలో ఉన్న ఆడిటోరియంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. కాకపోతే ఈ సందర్భంగా కొన్ని విషయాలు, సలహాలు అనుకోవచ్చు, సూచనలు అవ్వచ్చు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆదివాసీ దినోత్సవం అనేది పండగ వాతావరణం, చాలా సంతోషం. కాకపోతే కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అంటే ఇది కేవలం విమర్శనాత్మకంగా మాట్లాడాలని మాట్లాడట్లేదు, కొన్ని మాకు తోచింది రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా ఉండేందుకు నాట్ ఓన్లీ మన సీఎం గారికి, అన్ని రాజకీయ పార్టీలకి ఉద్దేశించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే
ఆదివాసులు అనేది ఒక కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులుగానే మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదండి. మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎరుకలు అవ్వచ్చు, యానాది అవ్వచ్చు, బంజారాలు అంటే సుగాలీలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే రాజకీయంగా ప్రాధాన్యత లేదు. అదే విషయం మీద కొద్దిగా మాట్లాడడానికి అవకాశం అడగటం జరిగింది. కానీ లేదు, రిప్రజెంటేటివ్ ఇవ్వండి అన్నారు. ఇలాంటి రిప్రజెంటేటివ్ చాలా ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ గురించి కూడా అడగటం జరిగింది. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోగా పనులు కూడా చెయ్యట్లేదు. ఆ ఉద్దేశంతో మీడియా సమావేశము చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలకి మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, కార్యక్రమం చాలా అంబేద్కర్ భవన్లో చాలా ఘనంగా జరగటం చాలా హ్యాపీగా అనిపించింది. మరి మా అధ్యక్షులు వారు మాట్లాడినట్టుగానే మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మాత్రమే గిరిజనులు కారు. మైదాన ప్రాంతంలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు తండాల్లో. మరి ఎందుకంటే కొన్ని తండాల్లో రోడ్లు లేవు. పల్నాడు జిల్లాల్లో చాలా సఫర్ అవుతున్నాం. అలాగే స్టేట్ వైడ్ చూసుకుంటే తండాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తండాలో మౌలిక సదుపాయాలు చాలా కొరతగా ఉన్నాయి. మరి కాబట్టి తండా సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మరి మైదాన ప్రాంతంలో ఉన్న బంజారాలను కూడా మైండ్లో తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిందిగా మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ కమిటీ నుంచి గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మరి మేము ఒక 3-4 సార్లుగా మరి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోరటం జరిగింది. మరి ఇప్పటివరకు మాకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంకి అపాయింట్మెంట్ రాలేదు. ఎందుకంటే సంఘానికి పిలిచి మాట్లాడితేనే జాతి యొక్క సమస్యలు తెలుస్తాయి. మరి ఎన్ని తండాలు ఉన్నాయి, తండాల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అనేది తెలుస్తాయి. మరి ఏదైనా అధికారులు ఉన్నా కూడా వాళ్ళు అన్నీ ఇచ్చాము, అన్నీ చేశామని చెప్తారు. కానీ మరి ఎందుకంటే మరి బంజారాలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఇట్లాంటి విషయాల్ని చాలా విషయాలు, అలాగే ఎంప్లాయీస్లో కూడా చాలామంది ప్రమోషన్స్ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. చాలా విషయాలు మేము ఒక ఫైల్ రెడీ చేసుకున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మరి నారా లోకేష్ బాబు గారు కానీ కొంచెం మా వైపున ఆలోచించి మాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తే మా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి మరి వివరించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.